ఎవరేమనుకున్నా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళైతే మాత్రం రేవంత్ దెబ్బకి విలవిలలాడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఒకప్పుడు సర్వే చేయించారు, సకల జనుల సర్వే అనేది చేయించారు, సకల జనుల సమ్మెలు చేయించినటువంటి టీఆర్ఎస్ ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్గా మారిందనుకోండి. అదే పార్టీ సకల జనుల సర్వే చేయించింది, కానీ ఆ సర్వే డీటెయిల్స్ ఏ రోజున బయట పెట్టలేదు. దాన్ని వాళ్ళు ఎందుకు వాడుకున్నారంటే రాజకీయంగా వాడుకున్నారా అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏదైతే లెక్కల సేకరణ లాంటిది, కుల లెక్కల సేకరణ లాంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ లెక్కల పరిణామాన్ని ఓ పక్కన అందరూ విమర్శిస్తున్నారు. ఒక సొంత పార్టీకే సంబంధించినటువంటి తీన్మార్ మల్లాల దగ్గర నుంచి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కానీ ఎక్కువ చేశారని, ఇదే తక్కువ చూపెట్టారని వీళ్ళ విమర్శలు అవి పక్కన పెడితే అసలు అది పనికిరాదు, న్యాయశాస్త్ర ప్రకారం పనికిరాదు, చట్ట ప్రకారం పనికిరాదు, ఇట్లాంటి పనికిమాలిన విమర్శలు పక్కన పెడితే ధైర్యం చేశాడు, తెగించాడు, చేయించాడు సర్వే. దాంట్లో ఎక్కువ తక్కువ అన్నది జనం చూసుకుంటారు. టోటల్గా 46+10 అంటే 56. ఏది ముస్లింలలోకి 10 మందిని వేశారు కదా, ఆ 10 కూడా కలిపితే వాళ్ళు కూడా బీసీలే కదా, కలిపితే 56 అవుతుంది. ఇక్కడ లేదు 46కి తగ్గించి చూపెట్టారు. ఇదివరకు 51 ఉండేవాళ్ళు. అంటే ఈ రెండింటికి కలిపి అన్నారా ఆ రోజుల్లో, లేకపోతే అప్పుడు 51 కాకుండా వాళ్ళు ఒక 10 మంది ఉన్నారా? ఈ లెక్కలేమీ చెప్పుకోవడానికి ఎవరికాళ్ళు నాయకుల మాటలు తప్పించి ఓవరాల్గా డిఫెన్స్లో పడింది బీఆర్ఎస్ అన్నది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకు అంటే 42% రిజర్వేషన్ స్టేట్మెంట్ అది జరగదు, పెట్టదు, కానీ అది అటువైపుకి తీసుకున్నాడు. అట్లాగే ఏదైతే మాదిగలకు సంబంధించిన 9% రిజర్వేషన్తో అదొక ఫుల్గా ఆట ఆడుతున్నాడు. రేవంత్ ఆడే ఆటకి కౌంటర్ లేకపోవడంతో విమర్శలు చేస్తూ కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అయింది.